హాయ్ ఫ్రెండ్స్, జిమ్ నుండి డైరెక్ట్ గా వచ్చేసాం ఫ్రెండ్స్ శ్వేత వాళ్ళ ఇంటికి. సో ఈ రోజు మేము అందరం కుకింగ్ చేయబోతున్నాం. హాయ్ చెప్పరా. హాయ్ శ్వేత, శైలు, హాయ్. మిగిలిన వాళ్ళు ఇంకొకరొకరు వస్తారు. ఏ ఏ ఎవర్రా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మచ్చా, థ్యాంక్ యూ. ఒక మంచి కాఫీ లాంటి. ఓకే, సో గైస్ ఇప్పుడు కుకింగ్ అవుతుంది. ఇదిగోండి మా వాళ్ళు చికెన్ మ్యారినేట్ చేసేస్తున్నారు. వావ్, చికెన్ కర్రీ. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మొత్తం అందరూ కలిసి జాయిన్. సరదాగా ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యాం. ఇది ప్లాన్ అయితే కాదు. జిమ్ అయిపోగానే సరే ఎవరి మట్టుకు వాళ్ళు బయలుదేరిపోతుంటే రా ఒకసారి శ్వేత వచ్చింది మా సిస్టర్, ఒకసారి చూసి వెళ్ళిపోదు అని శైలు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే సరే అని తను పలకరిద్దామని పైకి వెళ్ళాను. అంటే జిమ్ ఆడిపోయిన మాట వాళ్ళ ఇల్లు. సో సరదాగా ఒకసారి వెళ్ళి హాయ్ చెప్తే రావాలి కొంచెం టిఫిన్ చేయని చెప్పి ఆపారు. ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేశారు. ఇంకొక ఫ్రెండ్ ఆ తర్వాత ఆఫీస్ నుండి వచ్చింది. తీరా చూస్తే లంచ్ కూడా ప్లాన్ చేసేసారు. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు మెయిన్లీ లేరు. సో పెద్దవాళ్ళు లేకపోతే ఇంకా ఫ్రీడమ్ మందే కదా. సో అలాగా జిమ్ డ్రెస్సులతోనే అక్కడే డ్యాన్స్లు వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు కోసుకొని చికెన్ వండేసుకొని మా మా మూడ్లో మేము ఉన్నాము. ఇంకా మళ్ళీ పేరెంట్స్ వస్తే మనకి ఇంత ఫ్రీడమ్ ఉంటుందా? దొరకదు కదా. షీజ్ శైలు, మై జిమ్ పార్ట్నర్ అండ్ అలాగే డ్యాన్స్ పార్ట్నర్. అండ్ ఎల్లో డ్రెస్ వచ్చేసి ప్రసన్న. తను షీజ్ ప్రసన్న, ఎల్లో డ్రెస్, వెరీ టాకెటివ్ అండ్ బట్ వెరీ యాక్టివ్. సో ఇక్కడ కూర్చొని టొమాటోస్ అన్నీ కట్ చేస్తుంది శ్వేత. షీజ్ మై స్వీట్ బడీ, వెరీ పాజిటివ్ వైబ్ అనమాట తనతో ఉంటే. సో మా అందరిని చూసి వీడు భయపడుతున్నాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సన్, సారీ. సో ఎవ్రీ గర్ల్ నీడ్ ఏ బ్రేక్. అది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా అందరూ వాళ్ళ వాళ్ళ లైఫ్లో చాలా విషయాల్లోని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న బర్డెన్స్కి స్ట్రెస్ అవుతూ ఉంటారు. అఫ్కోర్స్ మంత్కి ఒకసారైనా గ్యాదరింగ్ అయ్యి అందరూ ఇలా చిల్ అయినట్లున్న డ్యాన్సు పాటలు కూర్చొని మాట్లాడుకున్న మైండ్ చాలా ఫ్రీ అయిపోతుంది. అలా మేము ప్లాన్ లేకుండా కలిసాం, కానీ ఆ రోజు మాకు ఒక మెమరబుల్ డే అయిపోయింది. ఇంకా ఎట్లా డ్యాన్స్ వేసుకున్నామంటే తిన్నామా డ్యాన్స్ వేసామా అన్నట్టు. ప్రతి అమ్మాయికి గర్ల్ బెస్టీ చాలా నీడ్. ఒక గర్ల్ గ్యాంగ్ మాత్రం మెయింటైన్ చేయాలండి. సో వాళ్ళు ఎలా అనిపించాలంటే మనకి సపోర్ట్ చేసేలాగా మనం ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అప్పుడే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మనతో ఉంటారు. సో అలాంటి గ్యాంగ్ కానీ దొరికిందంటే ఎప్పుడూ వదులుకోకూడదు. సో యాజ్ అ గర్ల్గా చెప్తున్నాను, ప్లీజ్ ఇంట్లో మాత్రం ఉండిపోకండి. ఆ 4 గోడల్లోని పిల్లల్లోని హస్బెండ్లోనే మీ లైఫ్ని చూసుకోకండి. బయట చాలా ప్రపంచం ఉంది, ఎంతో మంచి మంచి పీపుల్ ఉన్నారు. మీరు ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో అందులోని ఒక 2% మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. మన ఇంటికి ఎవరు రారు, మనని ఎవరు వెతుక్కుంటూ రారు. మనమే ఫ్రెండ్స్ని వెతుక్కోవాలి. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక చిన్న క్లాస్ రూపంలోనో, ఏదో ఒక కొంచెం డబ్బులు ఒక 1,000 రూపీస్ పే చేస్తే ఏదైనా క్లాసెస్ చెప్తూ ఉంటారు, ఆ క్లాస్లో జాయిన్ అవ్వడం. లేకపోతే గవర్నమెంట్ కండక్ట్ చేసే ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అక్కడికి జాయిన్ అయ్యడం. టైలరింగ్ క్లాసెస్ ఉంటాయి, బ్యూటీషియన్ క్లాసెస్ ఉంటాయి, జిమ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పీపుల్ ఉంటారు. పీపుల్ ఉండే చోట మనం తిరుగుతూ ఉంటే మనకి చాలా విషయాలు అవుతాయి. మనం ఎంత వెనకబడి ఉన్నాం అనే విషయం తెలుస్తూ ఉంటుంది. అలానే నేను కూడా చాలా వెనుకబడి ఉండే మనిషిని. అలా అర్థమైంది ఒక టైంలోని మనకి నాట్ ఓన్లీ ఫ్యామిలీ కాదు, మనకి ఇంకా బయట ప్రపంచం తెలియాలి అని. అప్పటి నుండి మొదలుపెట్టాక లైఫ్ అంటే ఏంటో తెలిసింది. హైయెస్ట్ ఓసిడి నాకు ఉండేది గైస్. ఇప్పుడు ఓసిడి లేదు, ఎందుకంటే అడ్జస్ట్ చేసుకోవడం అలవాటు అయితేనే మనతో మనుషులు ఉంటారు. అండ్ దిస్ ఈజ్ నేనేంటో పెద్ద పెద్ద మోటివేషన్స్ చెప్పేస్తున్నట్లున్నాను. సో దిస్ ఈజ్ ఫుడ్, చికెన్ బిర్యానీ. నేనైతే చేయలేదు, నా ఫ్రెండ్ శ్వేత చేసింది. సో చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ధమ్, అంత అన్ఎక్స్పెక్టెడ్ బట్ ది బెస్ట్ డే అని చెప్పచ్చు. సో అప్పుడప్పుడు చేతులు కూడా కాల్ చేసుకుంటూ ఉంటాను వంటల్లోకి వెళ్ళి, ఎందుకంటే మనకి పెద్దగా వంటలు రావు. బట్ వీళ్ళందరికీ మాత్రం నేనే ఫీడ్ చేస్తున్నట్టు చాలా చేశాను. బట్ వాళ్ళు ఎవరు నమ్మలేదు.
ఎందుకంటే ఎవరిబడి నోస్ ఎవరు వంట చేస్తున్నారు అనేది. సో రైస్ అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాము. చికెన్ ఫస్ట్ బాగా ఫ్రై చేసేసుకున్నాక రైస్ యాడ్ చేసేసి దాని మీద మూత వాటర్ వేసేసి మూత పెట్టేసాం. బిర్యానీ రెడీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సన్ వచ్చాడు, చిన్ని కుట్టి బాబు, వాడు వచ్చి టేస్ట్ చేశాడు ఫస్ట్ ఫుడ్. వీడికి నచ్చేసింది, ఇంకా మా అందరికైతే అదిరిపోయింది. అండ్ అలాగే ఒకరు వెజిటేరియన్ తింటారు, సో తన కోసమే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఈ నాన్ వెజ్ వాళ్ళకి ఒక సింక్ ఉంటుంది. వెజ్ వాళ్ళు వెజ్జే తింటారు, నాన్ వెజ్ వాళ్ళు వెజ్ కూడా తినేస్తారు. అలా వెజిటేరియన్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినప్పటికీ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పాపం ఆ వ్యక్తికి మాత్రం మనం పెట్టాం. వాళ్ళు కూడా మనతో సమానంగా ఇంత తింటారు, మనం మాత్రం గట్టిగానే తింటాం. వాట్ ఎవర్, ఫుడ్ అయితే యమ్మీ ఫుడ్. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ డేట్స్ విత్ గర్ల్స్ వస్తూ ఉండాలి గైస్, అలా సరదాగా. కోర్స్ పెద్దవాళ్ళు లేనప్పుడే ఇంత ఎంజాయ్ చేయగలం కదా. ఎనీవేస్ డే అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయింది. వీళ్ళందరూ జిమ్ పార్ట్నర్సే అయినప్పటికీ కూడా జిమ్లో కంటే మేము ఎక్కువ రెస్టారెంట్స్లోని, పేస్ట్రీ చెఫ్ల్లోని, బేకరీల్లోని, రోడ్ సైడ్న పఫ్ఫుల్లోని, సమోసాల దగ్గర ఉంటాము. బట్ థ్యాంక్ గాడ్ జిమ్ బయట డైట్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఫైనల్గా ఒక నాగుపాము డ్యాన్స్ వేసేసి ఎండప్ చేసేసుకున్నాము డేని. ఇంకా టైం అయిపోతుందని ఇంటికి నేను ఒక 3 o'clock వెళ్ళాను. మా మమ్మీ అయితే పైన కిందకి చూసింది, తెల్లవారు 8 గంటలకి జిమ్కి వెళ్ళావు, సాయంత్రం 3కి వచ్చి అదే జిమ్ డ్రెస్తోని, అసలు ఏం చేయాలనుకుంటున్నావు నీ జీవితంలో అన్నట్టు చూసింది. ఏమైనా అనుకోండి, ఈరోజు అయితే నేను ప్రశాంతంగా ఉన్నాను కదా అని అనుకొని నేను బాతింగ్కి వెళ్ళాను.